1 2 4 8 16 1 2 4 8 16 నవ్వు ఇక్కడ చూడండి సార్, చాలా ఇంపార్టెంట్ వాల్యూ. మనము అంకశ్రేణిలో కూడా చేసాము. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టర్మ్ ప్లస్ రైట్ సైడ్ ఫస్ట్ టర్మ్ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వలెంట్ టు లెఫ్ట్ సైడ్ సెకండ్ టర్మ్ ప్లస్ రైట్ సైడ్ సెకండ్ టర్మ్ డివైడెడ్ బై 2. ఇక్కడ ఏం లేదు, ఇది రూట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్, రూట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్, ఆర్ ఇట్ ఈజ్ రూట్ ఆఫ్ సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ లాస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ లాస్ట్ టర్మ్. రూట్ ఆఫ్ 1 ఇంటూ 16 చేసిన, రూట్ ఆఫ్ 2 ఇంటూ 8 చేసిన, ఆర్ ఈక్వలెంట్ టు మిడ్ వాల్యూ తీసుకున్న, అన్నీ కూడా ఇవి గుణ మధ్యమాలే, అన్నీ కూడా ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు జామెట్రిక్ మీన్. ఆల్ ఆర్ ఈక్వలెంట్ టు జామెట్రిక్ మీన్. ఆల్ ఆర్ ఈక్వలెంట్ టు జామెట్రిక్ మీన్. మనం ఏం చేసాం సార్, మనం అంకశ్రేణిలో సేమ్ లాజిక్ చేసాం. 1 4 7 10 13 ఇది అంకశ్రేణిలో ఉందనుకోండి, మనం ఏం చేసాము, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2, సెకండ్ టర్మ్ ప్లస్ సెకండ్ లాస్ట్ టర్మ్ బై 2 అండ్ సో ఆన్ అప్ టు మిడ్ వాల్యూ, అన్నీ కూడా అంకశ్రేణిలో ఉన్నట్టు, రైట్. అక్కడ ఏమవుతుంది, అంకమధ్యమం ఏమవుతుంది, ఏబిసి గనక అంకశ్రేణిలో ఉంటే మిడిల్ వాల్యూ అంకమధ్యమం అవుతుంది. బి ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ప్లస్ సి బై 2. ఇక్కడ ఏబిసి గనక గుణశ్రేణిలో ఉంటే బి ఏమవుతుంది, రూట్ ఆఫ్ ఏ ఇంటూ సి. బి ఏమవుతుంది, రూట్ ఆఫ్ ఏ ఇంటూ సి. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ చేసిన, స్క్వేర్ రూట్ ఆఫ్ సెకండ్ టర్మ్ ఇంటూ సెకండ్ లాస్ట్ టర్మ్ చేసిన, స్క్వేర్ రూట్ ఆఫ్ థర్డ్ టర్మ్ ఇంటూ థర్డ్ లాస్ట్ టర్మ్ చేసిన, అలా ఏం చేసినా ఆర్ మిడ్ వాల్యూ చేసినా వచ్చేది మొత్తము కూడా జామెట్రిక్ మీన్కి సమానము, వచ్చేది మొత్తము కూడా గుణ మధ్యమానికి సమానము, గుణ మధ్యమానికి సమానము. nth టర్మ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 వచ్చిందో. సమ్ టు n టర్మ్స్ ఎందుకు ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 బై r-1 వచ్చిందో అది కూడా మనము ప్రూఫ్ డిస్కస్ చేశాము. ఇది కొన్ని చోట్ల ఇలా కూడా మనకు అడుగుతాడు సార్, Sn ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ఇంటూ, ఆల్రెడీ మనం దీన్ని ప్రూఫ్ చేశాము, ఆర్ పవర్ n-1 డివైడెడ్ బై r-1. ఇక్కడ పైన కింద ఇది ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ ఏ డివైడెడ్ బై r-1. ఇక్కడ పైన కింద ఆర్ తోటి చేస్తే ఆర్ ఇంటూ ఏ ఇంటూ ఆర్ పవర్ n-1 మైనస్ ఏ డివైడెడ్ బై r-1. ఇదేంటి సార్, లాస్ట్ టర్మ్, ఆర్ ఇంటూ లాస్ట్ టర్మ్ మైనస్ ఏ అనేది ఫస్ట్ టర్మ్ డివైడెడ్ బై r-1. సో మనకు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రేషియో ఇచ్చినప్పుడు మనం సమ్ టు n టర్మ్స్ ఇలా కూడా కనుక్కోవచ్చు. ఆర్ ఇంటూ లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ డివైడెడ్ బై r-1, ఆర్ ఇంటూ లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ డివైడెడ్ బై r-1. కాన్సెప్ట్ అందరికీ క్లియర్ అయింది కదా సార్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. ఆల్రెడీ మనం ప్రూఫ్ చేసాము, ఆర్ గ్రేటర్ దాన్ 1కి ప్రూఫ్ చేసాము, ఆర్ లెస్ దాన్ 1కి ప్రూఫ్ చేసాము. సేమ్ ఇదే Sn ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ n డివైడెడ్ బై 1 మైనస్ ఆర్, ఏ ఇంటూ 1 ఏ మైనస్ ఏ ఇంటూ ఆర్ పవర్ n డివైడెడ్ బై 1 మైనస్ ఆర్, ఏ మైనస్ ఆర్ ఇంటూ ఏ ఇంటూ పైన కింద ఆర్ తోటి లబ్ధం చేస్తే డివైడెడ్ బై 1 మైనస్ ఆర్. ఇదేమో ఏ ఫస్ట్ టర్మ్, ఆర్ ఏమో కామన్ రేషియో, ఇదేమో లాస్ట్ టర్మ్ డివైడెడ్ బై 1 మైనస్ ఆర్. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, మనం లాజికల్గా చేసుకుంటూ వస్తే మనకు ఆటోమేటికల్గా ఆన్సర్ వస్తుంది.